అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఆయన చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్, ఆయన పర్ఫార్మెన్సు నేను కొన్ని వీడియోలు మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. బాధితులు మాట్లాడినటువంటి వీడియోలు చూస్తే నిజంగా మీకు కన్నీళ్ళు వస్తాయి, మీరందరూ బాధపడతారు. ఈ తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ లంబాడీలను టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను కూడా ఒక గిరిజన బిడ్డనే, ఆ బాధ నాకు తెలుసు. పాపం వాళ్ళ సొంతూరులో భూములు అమ్ముకొని హైదరాబాద్కి వచ్చి మాకంటే ఒక సొంత ఇల్లు ఉండాలి, ఇక్కడే మేము పనిచేసి బతుకుతాము, ఊర్లుంటే ఇబ్బంది ఉన్నదని చెప్పి పాపం కూలీనాలు చేసుకునేటటువంటి వ్యక్తులు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూడా కూలీలు చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇల్లులు అమ్ముకొని ఊర్లో ఉన్నటువంటి భూములు అమ్ముకొని వీడికి వచ్చి హైదరాబాద్లో ఏదో ఇల్లులు కట్టుకున్నారు. ఆ ఇల్లులను నేలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. ఇక మీరు లంబడోళ్ళు, మీరు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని తిడుతుర్రట పోలీసులు. ఈ పోలీసులు ఓవర్ యాక్షన్ ఏందో మరి. ఈ తిరుపతి రెడ్డి ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఈ గవర్నమెంట్ ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకోవాలా, మీరు ఖాళీ చేయాలని చెప్పి లంబాడీలు మీరని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులను పెట్టి బాన్సర్లను పెట్టి ఖాళీ చేయించేటటువంటి కార్యక్రమం చేసిందట. ఆ బాధితులు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే చాలా ఇబ్బంది అనిపించింది. మరి ఇంత మినిమం అని ఉండాలి కదా ప్రభుత్వానికి. ఇప్పుడు నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అప్పుడు ఏం చేయాలో ఒక 2 రోజుల క్రితం వాళ్ళకు నోటీస్ ఇవ్వాలా, 2 డేస్ టైం ఇవ్వాలా. 2 రోజులలో మీరు ఖాళీ చేయకపోతే మేమే ఖాళీ చేయాల్సింది ఉంటుంది, ఇమీడియట్లీ ఖాళీ చేయండి, ఇది 111 జియోనో లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండో, ఇక్కడ కట్టొద్దు అని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడు వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఖాళీ చేస్తారు, బాగుంటుంది. కానీ మబ్బుల్నే డిసెంబర్ 30వ తారీఖు పోయి మొత్తం జేసీబీలు పెట్టి 3 గంటలకు 4 గంటలకు పాపం వాళ్ళు లేవని కూడా లేవలేదట, లేపి బయటికి నెట్టేసి ఇల్లులు కూల్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఎవరున్నారు ఈ వెనకాల? మరి ఇల్లులు కూల్చేస్తుంది ఎవరంటే తిరుపతి రెడ్డి అట. ఎవరండి తిరుపతి రెడ్డి? హూ ఈజ్ తిరుపతి రెడ్డి అంటున్నా. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అయితే రేవంత్ రెడ్డి గొప్ప కావచ్చు, తెలంగాణ సమాజానికి గొప్ప కాదు. తిరుపతి రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆఖరికి వార్డ్ మెంబర్ కూడా కాదు. హూ ఈజ్ తిరుపతి రెడ్డి? ఆయన ఎట్లా పోలీసులను పంపిస్తాడు? ఆయన బాన్సర్లను ఎట్లా పంపుతాడు? మీరు లంబడోళ్ళరా, బయటికి పోనరా, లంబడు బాడుకోవాలరా అని తిట్టిరట వాళ్ళను. ఏం తమాష అనుకుంటురా? మీ జాగిర్ అనుకుంటురా తెలంగాణ రాష్ట్రాన్ని? తిరుపతి రెడ్డి గారు మీరు చాలా ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తురండి, చాలా ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తుర్రు. ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఓపిక పట్టినాం, ఈ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మా లాంటి వాళ్ళ కృషి ఉంది, మేము చేసిన ప్రయత్నం ఉంది. కేసీఆర్ అరాచకం చేసిండు, కేసీఆర్ భూముల దందాలు చేసిండు, కేసీఆర్ అక్రమాలు చేసిండు. కేసీఆర్ భూముల దందాలు చేస్తే కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తున్నారు మీరు. నిజంగా గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వాళ్ళకి పట్టాలు ఉన్నాయట, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి కరెంట్ బిల్లులు వస్తున్నాయి. బుద్ధి ఉండాలి కదా ప్రభుత్వానికి, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ప్రభుత్వానికి. పొద్దునే మబ్బుల 30 తారీఖు డిసెంబర్ 31వ తారీఖు పోయి 4 గంటలకు 5 గంటలకు లేవక ముందుకే పోయి తెల్లవారుజామున జేసీబీలు పెట్టి కూల్చేస్తారా? బుద్ధి ఉందా? ఒకసారి ఈ వీడియోలు చూడండి, చాలా బాధ అనిపిస్తున్నది, చాలా ఇబ్బంది అనిపిస్తున్నది ఈ వీడియోలు చూస్తుంటే. అంత చిన్న చూపేంది? లంబడోళ్ళు, మాదిగోళ్ళు, మాలోళ్ళు అంటే అంత చిన్న చూపేంది? ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్సీ అయినా, పోలీసు వాళ్ళు అయినా, ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడినా, వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టినా, వాళ్ళని చిన్న చూపు చూసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే అంటున్నాం. ఏం లంబడోళ్ళు అంటే చిన్న చూపా? లంబడోళ్ళు హైదరాబాద్లో బతకొద్దా? లంబడోళ్ళు హైదరాబాద్లో ఇల్లులు కట్టుకోవద్దా? లంబడోళ్ళకి సొంత ఇల్లులు వద్దా? మరి అదే లంబడోళ్ళు ఓట్లేస్తే గెలిచినావు కదా, అదే లంబడోళ్ళు ఓట్లేస్తే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కదా. నీ అన్నకు చెప్పు, తిరుపతి రెడ్డికి చెప్పు, మిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అన్నయ్యకి చెప్పండి సార్, మీ బ్రదర్కి 1 డే కూడా టైం ఇవ్వలేదండి. 1 డే కూడా వచ్చిర్రు, ఇమీడియట్ ఇల్లులు కూల్చేసిరట. పాపం ఆ ఇల్లులు చూస్తుంటే ఇబ్బంది అనిపించింది. 50 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి ఇల్లులు కట్టించినారు వాళ్ళు. అదే 111 జీవోలో, అదే గవర్నమెంట్ ల్యాండ్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి వాటి జోలికి ఎందుకు పోరు? తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చేయలేదు?
లంబాడీలో జోలి పోవడం ఏంది, వాళ్ళని తిట్టడం ఏంది? ఒకసారి చూడండి ఈ వీడియోలు చూడండి, ఎంత ఎంత ఇబ్బంది అనిపిస్తుందో ఈ వీడియోలు చూస్తే. ఒకసారి చూడండి మీరు. సార్ ఈ ఇల్లు నా సార్, నేను తీసుకొని ఒక 5 సంవత్సరం అవుతుంది సార్. భూమి తీసుకున్నాం, వేరే దగ్గర కిరాయికున్నా సార్. కిరాయి ఎన్ని రోజులు కడతాము? 9,000 10,000 కిరాయికి ఉన్నాయి సార్. ఇన్ని రోజులు కిరాయి ఎందుకు కట్టాలి? భూమి ఉంది కదా, ఏదో ఒకటి భూమి అమ్మి చిన్న ఇల్లు కూడా లేదు, ఎన్ని రోజులు కిరాయితో ఉంటాము. పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు, స్కూల్ లేదు, ఏం లేదు, ఇంట్లోనే ఉన్నారు. మమ్మీ నేను స్కూల్కి పోతా, మమ్మీ స్కూల్కి పోతా అని పెద్ద పాప ఏడుస్తుంది. అయితే ఇక్కడ స్కూల్ ఉంది కదా, పెడదాము, ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉందామని ఇక్కడ వచ్చి ఒక 7 నెలలు వేసాను సార్. 8 నెలలు ఇల్లు కట్టి భూమి 10 గుంటలు భూమి అమ్మి బంగారం అన్ని 5 తులం బంగారం అమ్మి ఇల్లు కట్టిను. ఇల్లు కట్టుకుని ఉన్నాం సార్. ఇన్ని రోజులు ఒక్క మంచి కూడా రాలేదు. అయితే ఆ రోజు డిసెంబర్ 30 సార్, పొద్దున 6 గంటలకు, అంటే కొత్త సంవత్సరం వచ్చిన ఒకటే రోజు వస్తుంది. అందరు పండుకునే ఉన్నాం సార్, కొత్త సంవత్సరం కదా అందరు చేసుకుందామని ఇట్లా పండుకునే ఉన్నాము. పొద్దున అంటే 3-4 గంటలకు వచ్చిందంట వాళ్ళు. అక్కడ గుడి దగ్గర నిలబడ్డారంట, మాకు కూడా తెలియదు, మేము పండుకునే ఉన్నాము. పొద్దున 6 గంటలకు ఇక్కడ జేసీబీ, కార్లు, బస్సులు, అంబులెన్స్ మొత్తం వచ్చింది సార్. రౌడీలతో పాటు వచ్చింది సార్. ముస్లిం వాళ్ళు రౌడీలు కూడా కొట్టనీకే సార్, వాళ్ళు పోలీస్ వాళ్ళు దేవుళ్ళకి వచ్చిండ్రు. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే వాళ్ళతో కొట్టిద్దామని సార్. అయితే మేము వచ్చి బయట నిలబడ్డాం సార్. చీకటి మొత్తం, పిల్లలు పండుకునే ఉన్నారు. నేను మా ఆయన అక్క వాళ్ళు మేమందరూ ఇక్కడ నిలబడ్డాం. ఏంది ఇంతమంది వచ్చిండ్రు, ఇన్ని రోజుల నుంచి ఎవరు రాలేరు చూద్దామని బయటికి వచ్చినాం సార్. జేసీబీ సౌండ్ వచ్చింది, ఇంట్లోకి వెళ్ళి దెబ్బను అని వచ్చేసినాం. బయట నిలబడి చూసినాం, కొంచెం సేపు చూస్తేనే మా డిసి ఉరుకొత్తు వచ్చింది సార్. ఇంట్లో మేము కూడా వెళ్ళినాం సార్. ఇంట్లోకి వెళ్ళి మేము నిలబడ్డాం బెడ్రూమ్లో. నేను మా ఆయన, మా 2 పాపలు పండుకుంటారు, మా మామ కూడా పండుకుండ్రు. అయితే బాబు ఫోన్ అన్నారు ఫస్ట్. ఎందుకు సార్ మా ఫోన్లో మీరు ఎందుకు గుంజుకుంటారు? అయితే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలమ్మా, ఇల్లు గుల్ల కొడుతున్నాం అంటే, ఎందుకు సార్ మేము ఇప్పుడు ఇల్లు కట్టుకొని మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాము, అప్పటి వరకు ఎవరు రాలేరు, ఇప్పుడు ఎందుకు వస్తుండ్రు సార్, మాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమంటారు. మేము పోం సార్ అని మేము గట్టిగా ఇంట్లో నిలబడ్డాం. అయినా సరే నాకు మా ఆయనకు దొబ్బిండు ఫస్ట్. ఆయన మా ఆయన నాకు చెప్తూనే ఉంటాడు బయటికి పోకు. ఇప్పుడు అసలు ఎవరు దీని వెనక ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్నంట, తిరుపతి రెడ్డి. ఎందుకు ఆయనకి ఏం అవసరం ఇక్కడ? అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు. అయితే సరే గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మా రిజిస్ట్రేషన్ భూమి, మేము పట్టా భూమి, మేము ఇల్లు కట్టుకొని ఉన్నాం, మేము పోమంటే. గవర్నమెంట్ ల్యాండ్ అయితే కరెంట్ బిల్లులు ఎందుకు ఇస్తారు? కరెంట్ బిల్లులు ఎట్లా వస్తాయి? వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిర్రు? గవర్నమెంట్ ల్యాండ్ అయితే స్టే ఆర్డర్ ఎందుకు ఇచ్చిర్రు ఉండడానికి? ఇవన్నీ వెరిఫై చేసి మినిమం కామన్ సెన్స్ లేదా అధికారులకు లేదా? ఒక 1 డే టైం ఇచ్చే సోయి లేదా ప్రభుత్వానికి? వన్ డే టైం ఇచ్చే సోయి. ఇంత అరాచకమా? ఇదా నీ ప్రభుత్వం? ప్రజాపాలనట. ఏం ప్రజాపాలన అన్న? ఇదే ప్రజాపాలన? ఇంకా చూడండి వీడియో మొత్తం చూస్తే క్లారిటీ వస్తుంది మీకు. వాళ్ళు మా అక్కడ నుంచి మాకు వచ్చింది ఆర్డర్ వచ్చింది మాకు అక్కడ నుంచి. అందుకని మేము కుల్లగొట్టనికి వచ్చింది. తీసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ తీసుకోవాలి. యూనివర్సిటీ ఆయన వస్తుందంట సార్, కడుతుండ్రంట. దీనివల్ల ఈ లంబడి వాళ్ళు ఉండొద్దు. 5-6 ఇల్లు ఉన్నాయి కదా, భూములు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలి పోలీస్ వాళ్ళు సార్. ఎవరు మాకు ఏం గ్లీజ్ మాటలు అన్నారు సార్. లేడీస్ పోలీసు దుడుక్కలు లంబడోళ్ళు, మీరు ఇక్కడ ఎందుకున్నారే? మీకు ఎవరు ఇక్కడ మీ అయ్యజాగిరా? మీరు ఉండనీకి అయ్యజాగిరిలో బోర్ కొట్టిర్రా మీరు అంటే, మేడం ఏం మాట్లాడుతుండ్రు మేడం, మీరు మంచిగా మాట్లాడండి. కాల్లో పడ్డా సార్, ఆ మేడం కాల్లో పడ్డా కూడా అస్సలు మాకు ఇది ఏం చేయలేదు. చిన్న పిల్లని ఎత్తుకొని నేను నిలబడ్డా సార్. అయినా సరే నేను ఇంట్లో ప్రెగ్నెంట్ లేడు, నేను 5 months సార్. ఇంకా పాప ఉంది, చిన్న పాప, సంవత్సరం పిల్ల. ఇంకో పెద్ద పాప 4 years ఉంది. చూడలేదు సార్, నేను ప్రెగ్నెంట్ బాలెంత కూడా చూడలేదు సార్. బాలెంత ఎంత ఘోరం అండి, ఎంత అరాచకం. ప్రెగ్నెంట్ లేడీ ఆమా లంబడు అని చెప్పి తిడుతుర్రట. లంబడోళ్ళే మీరు ఎందుకుంటుర్రా ఇక్కడ? బోర్లు వేసుకున్నాడు ఏందే, గవర్నమెంట్ ల్యాండే, బయటికి పోండే అని చెప్పి పోలీసులు బూతులు తిడుతున్నారట. అంత ఇంట్రెస్ట్ ఏంది పోలీసులకు? పోలీసులు చేయాల్సిన డ్యూటీ ఏంది? వాళ్ళని అక్కడికి వెళ్ళి పంపియండి అంటే పంపియండి. బూతులు తిట్టడం ఏంది? లంబడోళ్ళు మీరని చెప్పి తిట్టడం ఏంది? రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగండి పోయి, లేదంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోండి పోయి.
పోలీస్ నౌకరి చేయకూరి, పోలీస్ నౌకరికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోండి, కాంగ్రెస్లో ఏమైనా పదవి తీసుకోండి. లమ్మడోళ్ళు అని చెప్పి తిడతారా పోలీసులు? ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నది, ఏం చేసి నడుస్తుందని కొంతమంది పోలీసులు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది, అన్ని పార్టీల అధికారంలోకి వస్తాయి. ఇంకే పోలీస్ అధికారైనా మీరు లంబడోళ్ళు, మీరు మాదిగోళ్ళు, మీరు మాలోళ్ళు అని చెప్పి తిట్టినా, వాళ్ళని చిన్న చూపు చూసినా ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోలీసులు అయితే రాజ్యాంగాన్ని ఫాలో కావాలి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటి పనిచేయాలి, లీగల్గా ముందుకు పోవాలి. నువ్వు లంబడోనివి, నువ్వు మాదిగోనివి, నువ్వు మాలోనివి అని చెప్పి తిట్టిర్రనుకో, మీరు పోలీసులు అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్ట ప్రకారమే మేము కూడా ముందుకు పోతాం. ఏ పోలీస్ అధికారైనా మిమ్మల్ని తిడితే, అనవసరంగా మిమ్మల్ని కొడితే, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, ఏ పోలీస్ అధికారి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండో అదే పోలీస్ అధికారి పైన అదే పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. తీసుకోకపోతే పై అధికారి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు కూడా తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వండి. ఎవ్వరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ చట్టాలు సమానంగా ఉంటాయి. అనవసరంగా కొడితే, అనవసరంగా తిడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాలి పోలీసులు. ఇష్టానుసారంగా తిడితే కుదరదు. అర్థమైందా? నిజంగా మేము రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తాం, కాంగ్రెస్ కోసమే పనిచేస్తాం అంటే ఇమీడియట్లీ మీ పోలీస్ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోండి, లేదా రేవంత్ రెడ్డి గేటు ముందు ఉండండి. కానీ ఇట్లా గిరిజనులను తిడితే ఊరుకోము. ఒక గిరిజన బిడ్డ నేను, నాకు కూడా తెలుసు ఆ బాధ, నాకు అర్థమవుతుంది. చాలా చిన్న చూపు చూసి మాట్లాడతారు మమ్మల్ని, చాలా చిన్న చూపుతో. ఏడికన్నా పోతే మీ క్యాస్ట్ ఏంది అంటే మేము లంబడోళ్ళం, మేము మాదిగోళ్ళం, మాలోళ్ళం అంటే కథం ముఖమటు పెట్టుడే. ఏం మేము మనుషులం కాదా? మాకున్న రక్తమే కదా సార్ మీకు కూడా ఉన్నది. మమ్మల్ని చిన్న చూపు చూసి మాట్లాడడం ఎందుకు? ఒక చిన్న కులం లెక్క మమ్మల్ని అంటరానితనం లెక్క చూడడం ఎందుకు? అరే మేము హోటల్స్ పెట్టుకుంటే మా హోటల్స్కి వచ్చి తింటున్నారు కదా, మేము మీ ఇంటికి వచ్చి పని చేస్తే మాతో పని చేయించుకుంటారు కదా. మరి ఎస్సీ ఎస్టీలు అంటే ఎందుకు సార్ చిన్న చూపు? ఏ పోలీస్ అధికారైనా మళ్ళీ చెప్తున్నాం, ఓవర్ యాక్షన్ చేయవద్దు, రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్ళండి. ఇష్టానుసారంగా తిడితే పడం, ఒకప్పుడు పడ్డం, ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు. మీరు సరిగ్గా డ్యూటీ చేస్తే సెల్యూట్ చేస్తాం. మమ్మల్ని ఇష్టానుసారంగా ఇబ్బంది పెడితే మేము ఎట్లా పోవాలో అట్లా పోతాం, రాజ్యాంగబద్ధంగానే ముందుకు పోతాం. ఉండే 1 మంత్ కూడా కాలేదు, 8 days అవుతుంది బాలెంత కూడా. డెలివరీ అయిన గుడిచెల్లో ఉండే ఆపరేషన్, నాకు కూడా 2 ఆపరేషన్ ఇల్లు నా సార్. ఆ తిరుపతి రెడ్డి అన్నట్టు ఆయనకి సిగ్గు లేదా, బుద్ధి లేదా, అన్నం తింటలేడు ఆయన. ఫస్ట్ పేరు వినబడుతుంది ఆయనదే. రేవంత్ రెడ్డికి బుద్ధి సిగ్గు లేదా, వాడు అన్నం తింటలేడా? ఈడ గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాళ్ళు వచ్చి చేస్తారు కదా. బౌన్సర్లతో ఏం పని? వాళ్ళు వచ్చి మా మీద ఇంత దౌర్జన్యంగా చేయాల్సిన పని ఏముంది? వాళ్ళ మనవడికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి పెద్ద మనిషి అయితే రేవంత్ రెడ్డి పెద్ద మనిషి కావచ్చు, మాకు కాదు. మాకు పెద్ద మనిషి ఏం కాదు ఆయన. ఆయనేం ముఖ్యమంత్రి కాదు. పొద్దుగాల వేస్తే ఆయనకు దండం పెట్టాల్సిన అవసరం మాకు లేదు. తిరుపతి రెడ్డి అయితే కొడంగల్కి ఎక్కువ, అయితే కొడంగల్కి ఎక్కువ కావచ్చు. కొడంగల్ ఏం సపరేట్ రాష్ట్రం కాదు. కొడంగల్లో ఉన్నటువంటి లగిచెర్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు తిరుపతి రెడ్డి వల్ల. రేవంత్ అన్న అంటాడు కల్వకుంట్ల పాలన, కుటుంబ పాలన, కేసీఆర్ పాలన. నీ పాలన ఏంది? అనముల పాలన, రేవంత్ రెడ్డి కుటుంబ పాలన. నీ దోస్తులు కూడా పరిపాలన చేస్తున్నారు. ఫహీం కురీషి, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఆ సీఎంఓలో లేడీ ఎవరో అని చెప్పి అంటున్నారు. ఆమె చెప్పింది కూడా ఫైనల్ అయితా ఉంది సీఎంఓలో అని అంటున్నారు. ఏందన్నా ఇంత ఘోరం ఏంది? పోయి క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్లు ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకుంటాడు, మొత్తం చేసుకుంటుండు. మా పరిస్థితి ఏంది? ఈడ మేము తినొద్దా, మేము బతుకొద్దా? మేము కార్లు అట్లా నడుపుకొని బతుకుతున్నాం, ఇంటి మీద పడేమన్నా తింటున్నామా? ఓట్లకైతే మేము కావాలనా? మీ తమ్ముడే వచ్చి చేస్తుందంట ఇదంతా. ఆయన పేరే వినబడుతుంది, తిరుపతి రెడ్డి అని. ఇక మొత్తం లాగేస్తుర్రు. మేము మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్,
లింక్ డాక్యుమెంట్లు ఏది పడితే అది ఉంది. మీకు కావాలంటే కరెంట్ బిల్ ఉంది, ఈసీ వస్తుంది, డాక్యుమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా మీరు కావాలంటే వచ్చి చూసుకోండి. ఎంఆర్ఓ వచ్చిందా మరి నైట్? ఎంఆర్ఓ రాలేదు సార్. ఎంఆర్ఓ ఇట్లా ఎవరు? అంత మందిలో ఎవరిని చూస్తాం సార్ మేము? ఎవరిని చూడలేకపోయినాం. మొత్తం చిమ్మ చీకటి వచ్చి కరెంట్ బంద్ చేసేసారు. ఇప్పుడు మనం ఎట్లా అంటే సార్ ట్రాన్స్ఫారం కూడా వేసినట్టు ట్రాన్స్ఫారం కరెంట్ బిల్లు ఉన్నాయి సార్. మొత్తం అన్నిటికీ కరెంట్ బిల్లులతో సహా మొత్తం ఉన్నాయి. ఏం అసలు దిక్కుతోచని పరిస్థితి. చీకట్లో పెట్టుకొని కొడితే డ్రోన్స్ కెమెరాలు పంపిస్తారు మళ్ళీ నైట్ భయం. ఇది కూడా చూడండి. ఇంత అరాచకం ఏందండి? ఆడవాళ్ళు స్నానం చేస్తారు, బాత్రూంలో కూడా కూల్చేసారు. పాపం వాళ్ళు ఏదో చీర కట్టుకొని స్నానం చేస్తారు. డ్రోన్ కెమెరాలు పంపించుడు ఏందిరా? బుద్ధి లేదురా మీకు? యూజ్లెస్ ఫెలోస్. ఎవడైతే డ్రోన్ కెమెరాలు పంపిస్తుండో బుద్ధి లేదురా మీకు? ఏం మనుషులరా? ఏం జరుగుతుందిరా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఆవేదనతో మాట్లాడుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. ఎన్ని కేసులన్నా పెట్టుకో అంటున్నా, ఎన్ని కేసులన్నా పెట్టుకో. ఇట్లనే మాట్లాడతా. నా గిరిజనులకు ఇబ్బంది అవుతుందంటే బాజాబ్తా ఇట్లే మాట్లాడతా. ఏమన్నా చేసుకో. ఆ తిరుపతి రెడ్డి అనే ఆయనకి సిగ్గు లేదా? ఏం అసలు దిక్కుతోచని పరిస్థితి. చీకట్లో పెట్టుకొని కొడితే డ్రోన్స్ కెమెరాలు పంపిస్తారు మళ్ళీ నైట్ భయం. ఇది కూడా చూడండి. డ్రోన్స్ స్టే ఆర్డర్ ఉన్నా గానీ కూలగొట్టిరు. ఏం చెప్పాలి సార్? ఓటేసిన పాపానికి ఈ పరిస్థితి మాకు. రేవంత్ రెడ్డి, నువ్వు అన్నం తింటలేవా? గడ్డి తింటున్నావా? మాకు ఈ కోపం చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి మీద దినం వేసి చచ్చిపోతాం. మేము వీణ్ణే చేస్తాం. వెళ్ళేదైతే ఉండదు, వీణ్ణే చేస్తాం. రేవంత్ రెడ్డి గారు, మీకు దండం అన్నా పెడతాం. మేము ల్యాండ్ తీసుకున్నాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మాకు అన్ని ఉన్నాయి. కరెంటు బిల్లుతో సహా టోటల్ ఆల్మోస్ట్ హౌస్ ట్యాక్స్ అంతా ఉన్నాయి. పైగా ఇంకోటి, మీ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు కదా, మా దగ్గర స్టే ఆర్డర్ గిట్ ఉంది. స్టే ఆర్డర్ అతిక్రమించి మరీ వచ్చి కూలగొట్టిరు మీరు. అలాగేముండదు అన్నట్లా. స్టే ఆర్డర్లు ఏముంటాయి? కూల్చేయడమే. వాళ్ళు మా ప్రభుత్వం మేము ఏం చేసినా నడుస్తుంది. నేను చెప్తున్నా కదా, తిరుపతి రెడ్డి ఎన్ని కేసులన్నా పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టు, నేను భయపడా. 100 కేసులు పెట్టు మిస్టర్ తిరుపతి రెడ్డి, ఐ డోంట్ కేర్. నిన్ను క్వశ్చన్ చేయడమే నా పని. రోజు నీ పనిలోనే ఉంటాను. నువ్వు ఏమన్నా చేసుకో. ఏం చేస్తావు? మా అంటే ఏం చేస్తావు? సంపిస్తావేమో, సంపి. నేను నీకు భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఇంత విధ్వంసం చేస్తుంటే నేను వదిలిపెడతా అనుకుంటున్నావా? వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ పేరే వినబడుతున్నది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నీ పేరే చెప్తున్నారు. చెప్పండి మరి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి తిరుపతి రెడ్డి గారు. నాకు సంబంధం లేదు, నాకేం అవసరం అని చెప్పండి. ఆ స్టేట్మెంట్ ఇస్తే మేము కూడా మీకు సారీ చెప్తాం. లేదండి వాళ్ళు చెప్పారు కాబట్టి మేము మాట్లాడినాం, మీరు లేరన్నారు కదా, క్షమించండి సార్ అని చెప్తాం. నువ్వు ఉన్నావని చెప్పి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి అంటున్నాం. 100-200 మంది గుండాలు వచ్చిర్రు, పోలీసులు వచ్చిర్రు. అందరూ అసలు 4ంటికి పండుకున్నారు. కనీసం లేపి అయినా కూలగట్టాలి కదా సార్. మీకు ఏది అంటే మీరు ఊర్లో ఉన్నారు, ఇక్కడ ఇదంతా జరుగుతుంటే అసలు మాట రాలేదు సార్ నాకు. మా మామూలు 2 రోజులు ఇప్పుడు వారం రోజులు అవుతుంది. ఆ పిల్లగాడికి ఏమవుతుందండి? వారం రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు సార్. వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు అత్త మామల దగ్గర వెళ్ళాలా, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండాలా, ఏం అర్థం కావట్లేదు సార్. 4 రోజుల నుంచి వాళ్ళు అన్నం తిండి ఏం లేకుండా ఇటు చేస్తారు సార్. ఎక్కడ పోవాలి? ఇక్కడ పోతే ఏమో ఇది లేదు, అటు పోతే ఏమో మా అత్త మామల దగ్గర ఏమో భూమి అమ్ముకోరు. ఏం చెప్పాలంటే నాకు ఏం మాట్లాడ వస్తలేదు సార్. నాకు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది సార్. మా అత్త మామలు వెండి ఉంటే వాళ్ళ వెండి మొత్తం మమ్మేసి మాకు పిల్లగాడు స్కూల్ ఫీజు కట్టమని ఇచ్చిర్రు. ఆ పైసలు కూడా ఇట్లా లోపలే ఉంది. ఏం తీయలేదు సార్. ఆయన ఉంగరం బంగారం ఒక 4 రోజులు అవుతుంది. ఉంగరం అవి పెట్టి ఇది చేసుకోవచ్చు ఏదైనా అనుకోని లోపల అన్ని వాళ్ళే తీసురు. బియ్యం బస్తా కూడా దాంట్లోనే ఉండిపోయింది. ఇంత అరాచకం ఏంది అంటున్నా నేను. ఏం తొందర వచ్చింది? ఇది మొయినాబాద్ పెద్ద మంగళారం దగ్గర జరిగింది. ఒక 50 కుటుంబాలు ఏదో నివసిస్తుంది, ఒక గ్రామం నార్మల్గా. అది గవర్నమెంట్ భూమి అని అంటున్నారు. నేనేమంటున్నా, వాళ్ళు గవర్నమెంట్ భూమిలో ఉంటున్నారు. ఈరోజు నోటీసులు ఇచ్చి రేపు టైం ఇచ్చి ఎల్లుండి కూల్చోపోయినావు. డిసెంబర్ 30కే కూల్చాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది మీకు? అంత ఏమొచ్చింది? అంత తొందర ఏమొచ్చింది? ఏం కట్టలు కడతారు ఇప్పుడు ఆడ ఆ భూమిలో? చెప్పండి.
వాళ్ళ ఉసురు తలగదా మీకు? వాళ్ళ ఉసురు తలగదా మీకు? వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు తలగాయా మీకు? ఖచ్చితంగా తలుగుతుంది కదా. ఇంత ఘోరమా? బియ్యం బత్తాలు కూడా తీసుకునే టైం ఇయ్యరా? చిన్న చిన్న పిల్లల బట్టలు ఉన్నాయండి లోపల. చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఇబ్బంది అనిపిస్తున్నది. చిన్నపిల్లలు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే చాలా బాధ అనిపిస్తున్నదండి. వాళ్ళు అంటున్నారు, సార్ స్కూలు పోతా అంటే నా పలక లోపల ఉండిపోయింది సార్, నా బ్యాగ్ లోపల ఉండిపోయింది, నేను స్కూల్ పోయే పరిస్థితి లేదని పిల్లలు అంటున్నారండి. బియ్యం తినడానికి కూడా లేదు సార్. రేవంత్ రెడ్డి ఈ కుటుంబం ఇట్లా చేస్తే ఎట్లా? ఈ పేద కుటుంబాలని ఇట్లా చేస్తే ఎట్లా? ఎట్లా అంటే ఏం సార్, వాళ్ళ అధికారం ఉంది, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏం వాళ్ళది చాలా ఘోరం అండి. నేను ఎందుకు లేదని నేను మాట్లాడలేకపోతున్నా కానీ విపరీతమైన కోపం ఉంది. తప్పదు కదా. ఇప్పుడు కొట్టింది. పొద్దున 6 గంటలకు సార్ మేమంతా పండుకునే ఉన్నాం. ఆమె గర్భిణీ స్త్రీ, 5 months ప్రెగ్నెంట్ ఉంది ఆమె. ఆ రోజు నుంచి ఇట్లే కూర్చుంటారా? ఇక్కడ 7 రోజులు 5 రోజుల నుంచి బయటనే ఉన్నాం, ఇక్కడ పండుకుంటున్నాం, ఇక్కడ వంట చేసి తింటున్నాం. ఈయనే తింటున్నారు. ఈ రోజుకి స్టిల్ నౌ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఇల్లు ఎక్కడైతే కూల్చేసినారో ఆ ఇంటి ముందే ఒక మంచం మీద ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లు లేదు ఇప్పుడు. సరే, అది గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చేసినావు, మరి వాళ్ళకి ఇల్లు చూపించాలి కదా, ఒక డబుల్ బెడ్రూమ్ ఏదైనా ఇవ్వాలి కదా. మరి అది ఎందుకు శాతగాలి మనకి? అది ఎందుకు శాతగాలి మనకు అంటున్నా. పాపం గర్భిణీ స్త్రీ అండి, చలిలో పండుకుంటుందట. తింటుండ్రు, పెద్ద పెద్ద సాల్వార్లు వంట చేసి పెడుతుండ్రు మధ్యాహ్నం. ఆహా. మేము అది అసలు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చుంటే అసలు ఎందుకు కూర కొట్టిరమ్మా అసలు? వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నారు. ఆ. అయితే కాదు, మాది రిజిస్ట్రేషన్ భూమి, మేము తీసుకున్నాం పైసలు పెట్టి, లక్షలు వేసి తీసుకొని ఒక 3 సంవత్సరాలు ఇట్లా అవుతుంది. ఇల్లు కట్టుకొని ఒక 8 నెలలే అవుతుంది సార్. ఇల్లు కట్టుకొని ఉన్నాం. అయితే 30 తారీఖు డిసెంబర్ 30 పొద్దున 6 గంటలకు అందరు పండుకునే ఉన్నాం సార్. నిద్రలోనే సార్ వాళ్ళు పొద్దున వచ్చిండ్రు, చీకటే మొత్తం లేపిండ్రు. అందరికి లేచినాం. చిన్న చిన్న పిల్లలు సార్, నా సంవత్సరం పాప, 2 ఆడపిల్లలు, ప్రెగ్నెంట్. అయినా సరే పాప ప్రెగ్నెంట్ లేడీ సార్, 5 months నాకు ఇప్పుడు. చిన్న చిన్న పిల్లలు నాకు 2. అయితే మేము పండుకుని ఉన్నాం, లేపిండ్రు. చిన్న పాపని అమ్మ బయటికి వెళ్ళు అన్నది. ఎందుకు సార్, మా ఇది ఇల్లు మేము కట్టుకున్నాము, రిజిస్ట్రేషన్ భూమి మాది అంటే ఫోన్ గుంజుకుంటు సార్ ఫస్ట్ మా దగ్గర. సో చాలా చాలా దారుణమైన ఇష్యూ అండి. ఇది చాలా ఇబ్బందికరమైన ఇష్యూ. సరే, గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు, కూల్చేసారు. మళ్ళీ వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వండి. వాళ్ళ దగ్గర క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి అమ్మిండ్రట, కొంతమంది వాళ్ళకి అమ్మినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి ఇంత బాధ కూడా లేదా? ఇంత బాధ, రవ్వంత బాధ కూడా లేదా? బియ్యం గింజంత బాధ కూడా లేదా? గింత అధ్వానమా పరిస్థితి? దయచేసి రేవంత్ అన్న ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ అంశం పైన. మరి ఆ తిరుపతి రెడ్డి అన్న కథ ఏందో మాకు అర్థమవుతలేదు. మరి ఆయన ముఖ్యమంత్రా లేకపోతే ఎంపీయా, ఓ మంత్రి, ఆయన కథ ఏందనేది ఏం అర్థమవుతలేదు. బాగా చెప్తా, ప్రశ్నిస్తా, బాగా చెప్తా, మాట్లాడతా. మళ్ళీ చెప్తున్నా, నా గిరిజనులకు, నా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇబ్బంది అవుతుందంటే ఈ తిరుపతి అనేటువంటి ముందుంటాడు. ఎవడైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా, ఏ పోలీసులు అయినా, ఆఖరికి ముఖ్యమంత్రి అయినా సరే, నా వర్గ ప్రజలను మీరు లంబడోళ్ళు, మీరు మాదిగోళ్ళు, మీరు మాలోళ్ళు, మీతోటేంద్రా, మీ జాతేంద్ర, మీ కులమేంద్ర అని చెప్పి కించపరిచే విధంగా మాట్లాడితే, వాళ్ళని తక్కువ లెక్క చూసి మాట్లాడితే ఏం చేయాలో అది చేస్తాం. నేనైతే ఒకటి ఫిక్స్ అయినా, ఇంకొకసారి లంబడోళ్ళని ఇబ్బంది పెడితే, లంబడోళ్ళ జోలికి వస్తే ఎట్లుంటుంది అనేది మేము చూపిస్తాం. మళ్ళీ అయితే ఓట్ల కోసం మా దగ్గరికి రావాలి కదా, మా కాళ్ళు మొక్కుతారు కదా, మా చేతులు పట్టుకుంటారు కదా, మా గడ్డం కింద చేయి పెడతారు కదా, అప్పుడు చూపిస్తాం మేము. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరూ చూడాల్సినటువంటి వీడియో ఇది, అందరికీ తెలవాల్సినటువంటి వీడియో ఇది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అంశం ఇది. గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కంప్లీట్ గిరిజనులను ఎలగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదంతా సమాజానికి అర్థం కావాలి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.